హాయ్ ఫ్రెండ్స్, నాకు సంతోషం వచ్చినా బాధొచ్చినా నేను అన్నీ మీతోనే షేర్ చేసుకుంటాను. ఈరోజు మా అత్తగారు నన్ను నానా మాటలన్నారు. నేను ఎందుకు పనికిరాని దాన్నని, ఇంటి పని చేయనని, అసలు నాకు సంసారం అంటే తెలియదని, నేను అన్నిటినీ వృధా చేస్తానని, నన్ను హిమాలయాలకు వెళ్ళిపోమని ఇంకా ఎన్నెన్నో మాటలన్నారు. ఎంతకాలం మనం ఈ అత్తగారి చేతుల్లో నలిగిపోవాలి చెప్పండి? ఒసేయ్, లేనిపోని మాటలన్నీ చెప్పి నన్ను విలన్ చేస్తున్నావు గదే. నీ నోరు పడిపోను. నీ నోట్లో చింతకాయ చెట్లు మొలవా? ఆ నోటిని యాసెడ్తో కడిగినా కూడా తప్పులేదే. చూసారా ఫ్రెండ్స్, మా అత్తగారు నన్ను ఎలా తిడుతున్నారు? ఇలాంటి అత్తగారు బతకూడదని మనస్ఫూర్తిగా కోరుకోండి. వచ్చే జన్మంటూ ఉంటే ఇలాంటి అత్తగారు మళ్ళీ పుట్టకూడదని కోరుకుందాం. ఇక సెలవు తీసుకు